ఏవండి? ఏవండి మీలో ఎంతమందికి ఉప్పాడ చీర గురించి తెలుసు? ఒక్కసారి కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. ఎందువల్లంటే ఉప్పాడలో మాకు ఫ్రెండ్ ఉన్నాడు. అతని పేరు చోడిశెట్టి సురేష్. అతను నేను కలిపి దాదాపుగా ఒక 20 సంవత్సరాలు ఈనాడు జర్నలిస్ట్‌గా పనిచేశాం. మేమిద్దరం కూడా. పోటాపోటీగా వార్తలు రాసేవాళ్ళం అనుకోండి. అయితే అతను వ్యాపార రంగంలో స్థిరపడిపోయాడు. ఉప్పాడలో సురేష్ శారీస్ అని చెప్పేసి ఒక పెద్ద షాప్ నోటి పెట్టాడు. అయితే ఆ షాప్‌కి వెళ్ళాను అసలు ఏంటో చూద్దాం అని చెప్పేసి. నిజంగా చాలా అద్భుతమైనటువంటి కలెక్షన్స్ ఉన్నాయి అక్కడ. చీరల్లో ఎన్నో రకాలండి. ఎన్నో రకాలు. ఉప్పాడ పట్టు, ఉప్పాడ జామదాని, మళ్ళీ అందులోని కాటన్ శారీసు, టిష్యూ కాటన్ అట్ట రకరకాలు. అంటే లేడీస్ తెస్తే మనకంటే ఎక్కువగా చాలా వెరైటీస్ అండి. అయితే ఆ చీరలు మరి చూడడానికి అంత రిచ్‌గా, అంత అట్రాక్టివ్‌ఫుల్‌గా ఉన్నాయి. ధర విషయానికొస్తే మరి చీర కనపడనంత స్థాయిలో ధర లేదండి. ధర చాలా రీజనబుల్‌గా ఉంది. చాలా రీజనబుల్‌గా ఉంది. ఎంచేతంటే మధ్య తరగతి వాళ్ళకి ఎవరైనా సరే ఎళ్లి చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకోటేంటంటే మీరు నన్ను ప్రశ్నించొచ్చు. చాలా ఉన్నాయి కదా! ఉప్పాడలో సురేష్ దగ్గరికి ఎందుకెళ్ళాలి అని జెప్పేసి. ఎందుకెళ్ళాలని నేను అంటున్నానంటే సురేష్ అయినా, నేనైనా ఈనాడు బ్రాండ్‌లో అంటే ఈనాడులో సుదీర్ఘకాలం పనిచేసినోళ్ళం కాబట్టి అప్పట్లో మాకు దివంగత మహానుభావుడు రామోజీరావు గారు ఒకటే చెప్పారు. నవ్యత, నావల్టీ. మీరు ఏ వ్యాపారం చేసినా ప్రజలకి కొత్త ధరనివ్వండి, క్వాలిటీనివ్వండి, అది రీజనబుల్ రేట్‌లో ఇవ్వండి. ఆ వ్యాపారం, ఆ ఉద్యోగం అయినా సరే, ఆ వ్యాపారం అయినా సరే, ఆ పరిశ్రమ అయినా సరే కలకాలం మీకుంటుంది. మీకు ప్రజల్లో పేరుంటదని పదే పదే ఆయన చెప్పేవాడు అనేక మీటింగ్‌లో. సో, ఆ మాటలు మేము వంట పట్టించుకున్న వ్యక్తులం. కాబట్టి డెఫినిట్‌గా మార్కెట్‌లో మాకున్నటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ ఇంకెవరికి ఉండదేమో అని చెప్పేసి నా స్ట్రాంగ్ ఫీలింగ్. కాబట్టి అందుకే నేను సురేష్‌ని రికమెండ్ చేస్తాను. ఇదేమి ప్రమోషన్ వీడియో కాదు. సురేష్ నాకేదో ఫ్రెండ్ అని చెప్పేసి మీ అందరికీ చెప్పడం కూడా కాదు. కానీ మీకేమాత్రం అవకాశం చిక్కినా ఒక్కసారి ఎళ్ళండి. అక్కడ శారీస్ చూడండి. ఓకే.